మత్తులో జీవితాలు చిత్తు. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాల ఓవర్డోస్ మరణాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో చాప కింద నీరులా అవి సరఫరా అవుతూనే ఉన్నాయి. వాటిని వాడుతున్న వారు, ఓవర్డోస్ తో మరణిస్తున్న వారిలో యువత, అందున విద్యార్థులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ కు బానిసై కొందరు యువకులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చివరకు వాటిని సరఫరా చేసే పెడ్లర్లుగా మారుతున్నారు. మంచి ఆదాయం వస్తుండడంతో దాన్నే దందాగా మార్చుకొని గరానా స్మగ్లర్లుగా మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు జైలుకెళ్లినా పద్ధతి మార్చుకోకుండా అక్కడ కొత్త స్మగ్లర్స్ తో పరిచయాలు పెంచుకుంటున్నారు. నగరంలో ఇష్టానుసారంగా మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మెఫెంటర్మైన్ సల్ఫేట్ మత్తు ఇంజెక్షన్లు వినియోగిస్తున్న నలుగురిని ఇటీవల హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.28 లక్షల విలువైన 74 బాటిళ్ల మెఫెంటర్మైన్ ఇంజెక్షన్లు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి పోలీసులు సైతం మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాలను పట్టుకుంటున్నా ఈ దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దాంతో ఆ మత్తుకు అలవాటు పడిన కొందరు ఓవర్డోస్ తో మరణిస్తున్నారు.